ఇది చిన్నపిల్లల తల్లిదండ్రుల కోసం ఈ వీడియో. చిన్నపిల్లలకు మనం ఏం డైట్ పెడతామనేది ఎక్కువ ఫోకస్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే చిన్నపిల్లల ఎదుగుదలకు, నెక్స్ట్ వాళ్ళ జ్ఞాపకశక్తి పెరగడానికి, వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, వాళ్ళ రోగనిరోధక శక్తి పెరగడానికి ఇవన్నిటి కోసం మెయిన్ ఇంపార్టెంట్ డైట్ అండి. డైట్ మీరు చిన్నపిల్లలకి ఇచ్చే డైట్ బట్టే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది పిల్లలకు బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ లేస్ ప్యాకెట్స్, కుర్కురేలు వగైరా వగైరా ఇస్తుంటారు. ప్యాకెట్ ఫుడ్స్ ఇస్తున్నారు. అలాంటివి ఏంటంటే మంచిది కాదు పిల్లలకి. అస్సలు మంచిది కాదు. అలాంటివి అస్సలు ఇవ్వద్దు. అస్సలు ఇవ్వద్దు పిల్లలకి. వాటి వల్ల న్యూట్రియంట్స్ చాలా అంటే ఉండవు. న్యూట్రియంట్స్ అస్సలు ఉండవు. వాటి వల్ల న్యూట్రియంట్స్ అనేది జీరో. అవి పిల్లల ఎదుగుదలకు పనికిరావు కాదా, వాళ్ళ ఆరోగ్యానికి పరంగా కూడా మంచిది కాదు. మీరు అలాంటి ఫుడ్స్ అసలు ఎంకరేజ్ చేయొద్దు పిల్లలకి. బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఈ కుర్కురేస్ కానీ, ఈ ప్యాకెట్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ పిల్లలకి అస్సలు ఇవ్వద్దు. అస్సలు అంటే అస్సలు ఇవ్వద్దు. ఇప్పుడు చాక్లెట్స్ ఎక్కువ ఇస్తుంటారు. చాక్లెట్ పిల్లలకి చాక్లెట్స్ ఎక్కువ అలవాటు చేస్తుంటారు. అదేంటంటే అలవాటు పడిపోతారు. చాక్లెట్స్లో కూడా ఎక్కువ స్వీట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. అదేంటంటే పళ్ళు పుచ్చిపోవడానికి, ఆకలి వేయకుండా ఎక్కువసేపు ఉండిపోవడానికి అవి తిన్నప్పుడు జరుగుతుంటుంది. మరి ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ తినలేరు. బిస్కెట్స్ ఇస్తుంటారు. అవి మైదాతో చేసే బిస్కెట్స్ దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి జీరో. న్యూట్రియంట్స్ జీరో. అలాంటి బిస్కెట్స్ ఇస్తున్నారు. అవి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో షుగర్స్ కూడా ఉంటాయి. అవి ఒంటికి కూడా ఏం మంచిది కాదు. అండ్ లేస్ ప్యాకెట్స్ ఇస్తుంటారు, కుర్కురేస్ ఇష్టాసారంగా తినేస్తుంటారు. తల్లిదండ్రులే కొనేసేస్తుంటారు. పిల్లలు కూడా పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అవే ఎక్కువ తింటుంటారు టేస్ట్ కోసము. దాంట్లో సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వగైరా వగైరా ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి కొన్ని కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేసి ఉంటారు వాటిలో. అవి ఏంటంటే అసలు పిల్లలు కన్జ్యూమ్ చేయకూడదు. అర్థమైందా? అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి లేస్ ప్యాకెట్లు దీంట్లో. డైలీ కన్జ్యూమ్ ఎక్కువ తినేస్తుంటారు. అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం డైలీ ఇవి తినకూడదు. అసలు ఇవి చాలా ఒంటికి అసలు హానికరం, ఇవి వేస్ట్ ఇవి. అర్థమైందా? అప్పుడప్పుడు టేస్ట్ కోసం తింటే పర్వాలేదు, కానీ దీంట్లో న్యూట్రియంట్స్ అయితే జీరో ఉంటాయి. ఇలాంటి ఫుడ్స్ మాత్రం అసలు ఇవ్వద్దు. పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలంటే ఇంట్లో ప్రిపరేషన్ చేసే ఫుడ్స్ ఇవ్వండి. నువ్వుల లడ్డు, లేకపోతే పల్లీల లడ్డు, చక్కీలు, లేకపోతే రాగి జావా, ఓట్స్, ఇలాంటి స్కూల్ చదువుకునే పిల్లలకు ఇస్తే బాగుంటుంది. వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. ఎగ్, ఉడకబెట్టిన బాయిల్ ఎగ్ అవ్వచ్చు. ఇంకెన్నో ఉన్నాయి మంచి మంచివి. అర్థమైందా? అలాంటి ఫుడ్స్ ఇవ్వండి. ఇలాంటి ఫుడ్స్ను అవాయిడ్ చేయండి. ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. న్యూట్రియంట్స్ లేవు దీంట్లో. ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిపై అండ్ వాళ్ళ ఎదుగుదలకు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ కూడా తగ్గిపోతుంటుంది. అందుకోసం ఇలాంటి ఫుడ్స్ను అవాయిడ్ చేయండి. నేను తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా మంచిది. చాలామంది పేరెంట్సే ఎక్కువ వాళ్ళకి షాపు నుండి కొనుక్కొని రావడం, చాక్లెట్ తిందా, బిస్కెట్ తిందా, ఇది తిందా అని పెడుతుంటారు. ఈ రోజుల్లో అందరూ చదువుకున్నోళ్ళని ఆ మాత్రం కొద్దిగా జ్ఞానం ఉండాలి అండ్ పిల్లల మీద ధ్యానం కూడా ఉండాలి. పిల్లలు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం అనేసి జ్ఞానం కూడా ఉండాలి. అర్థమైందా? తక్కువ బడ్జెట్ లోపల ఇంట్లో ప్రిపేర్ చేసేవాడి ఫుడ్ బాగుంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఈ రాగి జావ అవ్వచ్చు, పల్లీల నడ్లు, నువ్వుల నడ్లు, ఎన్నో ఉన్నాయి. వేరుశనగ పప్పులు లేదా శనగలు ఉడకబెట్టేసి ఇవ్వడం, లేదా పెసలు ఉడకబెట్టేసి ఇవ్వడం, ఇలాంటివి చేయండి. మంచిది కదా ఆరోగ్యానికి. అలాంటి ఫుడ్స్ ఎందుకు? బయట ప్యాకెట్స్ ఫుడ్స్ మీరు మీరు తింటారు చాలదు కదా, పిల్లలు కూడా వేస్తుంటారు. అవి పిల్లల ఎదుగుదలకు దేనికి పనికిరావు. అవి పిల్లల ఎదుగుదలకు అసలు పనికిరావు. అలాంటి ఫుడ్స్ ఎందుకు మీరు ప్రిపేర్ చేస్తున్నారు? పిల్లలకి స్నాక్స్గా ఇస్తున్నారు. కుర్కురేస్, మిర్చీర్లు, నెక్స్ట్ బిస్కెట్స్ స్నాక్స్గా ఇస్తుంటారు. బిస్కెట్ లోపల మైదా ఉంటుంది. ఎక్కువ మైదాతోనే చేస్తుంటారు బిస్కెట్స్. ఆ మైదా అసలు మన లోపల న్యూట్రియంట్స్ జీరో. అలాంటివి ఇస్తుంటారు పిల్లలకు ఫుడ్. అవి ఎంతో కూడా ఉపయోగపడవు. అర్థమైంది? పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడవు. అలాంటి ఫుడ్స్ ఎందుకు పెడుతుంటారో నాకే అర్థం కావట్లేదు. సరేనా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు అందరూ చదువుకున్నోళ్ళే, నాలెడ్జ్ ఉండాలి కదా కొద్దిగైనా. పిల్లల మీద కేరింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఈ ఒకటి కొద్దిగా మీరు అలవాటు చేయండి. పిల్లలకు మార్చండి. ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్ చేయండి. వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ ఏదైనా ఫ్రూట్స్ కానీ, ఏవైనా పళ్ళు కానీ ఇలాంటివి స్నాక్స్గా పెట్టండి. ఏవైనా సరేనా? ఇలాంటివి చేయండి. పిల్లల ఎదుగుదలకు బాగుంటుంది. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?